రోజు దేశవ్యాప్తంగా ఉన్న వాతావరణ పరిస్థితులను ఒకసారి చూసినట్లయితే బీహార్, తమిళనాడు, కేరళలో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. 40 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతతో రాజస్థాన్లోని జైసల్మర్ రికార్డు నమోదు చేసింది. నైరుతి రుతుపవనాలు రాజస్థాన్, హిమాచల్లో కొన్ని ప్రాంతాలకు విస్తరించాయి. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీలోనైతే పూర్తిగా విస్తరించాయి. వీటి ప్రభావంతో ఉత్తరాది రాష్ట్రాల్లో అక్కడక్కడ వానలు కురుస్తున్నాయి. తెలంగాణ విషయానికొస్తే ఖమ్మంలోని వెంకటాపురం, వరంగల్లోని శ్యాంపేట, భూపాలపల్లి, పరకాల్లో ఓ మోస్తరుగా వర్షాలు కురిశాయి. భారీ వర్షపాతం ఎక్కడా కూడా నమోదు కాలేదు. నైరుతి రుతుపవనాల కారణంగా ఇప్పటివరకు తెలంగాణలో సాధారణ వర్షపాతం నమోదైనట్లు మెట్ వర్గాలు తెలిపాయి. ఆదివారం కూడా రాష్ట్రంలో చెదురుమదురుగా ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు కురుస్తాయి. ఇక ప్రధాన పట్టణాల్లో సోమవారం ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉంటాయి. హైదరాబాద్ లో అత్యధిక ఉష్ణోగ్రత 31 డిగ్రీలు, అత్యల్ప ఉష్ణోగ్రత 23 డిగ్రీలుగా ఉంటూ ఆకాశం మేఘావృతమై ఉంటుంది. వరంగల్లో అత్యధిక ఉష్ణోగ్రత 32 డిగ్రీలు, అత్యల్ప ఉష్ణోగ్రత 26 డిగ్రీలుగా ఉంటూ ఆకాశం మేఘావృతమై ఉంటుంది. కరీంనగర్లో అత్యధిక ఉష్ణోగ్రత 33 డిగ్రీలు, అత్యల్ప ఉష్ణోగ్రత 25 డిగ్రీలుగా నమోదై జల్లులు కురుస్తాయి. ఖమ్మంలో అత్యధిక ఉష్ణోగ్రత 34 డిగ్రీలు, అత్యల్ప ఉష్ణోగ్రత 25 డిగ్రీలుగా నమోదై ఆకాశం మేఘావృతమై ఉంటుంది. తెలంగాణ విషయానికొస్తే ఆదివారం నల్గొండలో 35 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. మిగతా ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉన్నాయి. మహబూబ్ నగర్ 33, నిజామాబాద్ 31, ఆదిలాబాద్ 31, రామగుండం 32, భద్రాచలంలో 32 డిగ్రీలుగా నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే రుతుపవనాలు కోస్తాంధ్రలో చురుగ్గా, రాయలసీమలో మందకొడిగా కదులుతున్నాయి. చింతపల్లి, జియమ్మ వలస, వీరఘట్టం, ధవళేశ్వరం, పోలవరంలో ఓ మోస్తరుగా వానలు పడ్డాయి. రాయలసీమలో ఎక్కడా వర్షపాతం నమోదు కాలేదు. విశాఖపట్నం జిల్లా పాడేరులో 4 సెంటీమీటర్ల అధిక వర్షపాతం నమోదైంది. సోమవారం కూడా రాష్ట్రంలో చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక ప్రధాన పట్టణాల్లో సోమవారం ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉండొచ్చు. విశాఖపట్నంలో అత్యధిక ఉష్ణోగ్రత 35 డిగ్రీలు, అత్యల్ప ఉష్ణోగ్రత 29 డిగ్రీలుగా నమోదై ఆకాశం మేఘావృతమై ఉంటుంది. విజయవాడలో అత్యధిక ఉష్ణోగ్రత 37 డిగ్రీలు, అత్యల్ప ఉష్ణోగ్రత 28 డిగ్రీలుగా నమోదై ఆకాశం మేఘావృతమై ఉంటుంది. కర్నూలులో అత్యధిక ఉష్ణోగ్రత 35 డిగ్రీలు, అత్యల్ప ఉష్ణోగ్రత 26 డిగ్రీలుగా ఉంటూ ఆకాశం మేఘావృతమై ఉంటుంది. తిరుపతిలో అత్యధిక ఉష్ణోగ్రత 38 డిగ్రీలు, అత్యల్ప ఉష్ణోగ్రత 26 డిగ్రీలుగా నమోదై ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే ఆదివారం తిరుపతిలో 37 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. మిగతా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉన్నాయి. అనంతపురం 35, కర్నూలు 35, కాకినాడ 29, బాపట్ల 35, నెల్లూరులో 35 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. రాగల 5 రోజుల్లో హైదరాబాద్లో వాతావరణం ఈ విధంగా ఉంటుంది. ఇవి ఇప్పటివరకు ఉన్న వాతావరణ పరిస్థితులు. లైవ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి టీవీ9.